2019 తర్వాత అమరావతి అనే పేరు పెద్దగా వినిపించలేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అనే ఈ అమరావతి అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం మారడంతో పోలవరం అమరావతి మీద చంద్రబాబు స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడికి దాదాపు 100కు పైగా ప్రొక్లైనర్లను తీసుకొచ్చి అక్కడ పనులు మొదలు పెట్టించేశారు. పిచ్చి మొక్కలు తుప్పల్ని తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో అమరావతి భూముల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అసలే రాష్ట్ర రాజధాని అమరావతి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు స్థలాలు ధరలు ఎంతగా పెరిగిపోతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ రాజధానిలో పనులు మొదలు పెట్టేసరికి ఇంటి అద్దెలు కూడా డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. దాంతో సాధారణ ప్రజలంతా భారీ అద్దెలు పెట్టుకోలేక ఇళ్లు ఖాళీ చేసేస్తున్నారు. కొత్త ప్రభుత్వం సిఆర్డీఏ ఇప్పటికే 8 టెండర్లకు నోటిఫై చేసింది. మంత్రులు ఉన్నతాధికారులు అంతా ఇక్కడే ఎక్కువ సమయం వెచ్చిస్తూ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వంటి వాళ్లంతా ఇప్పటికే అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. 2024 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారనే ఊహాగానాలు రావడంతో 2 నెలల క్రిందటి నుంచి అమరావతి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్రెడాయ్ అంచనాల ప్రకారం అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భూములు కలుపుకుని మొత్తం 50,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. గతంలో చదరపు గజం 15,000 పలికిన భూమి ధర ఇప్పుడు 25,000 పలుకుతోంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పనులు మొదలుపెట్టింది. ఇందులో 80% పనులు పూర్తయిన అధికారులు, లెజిస్లేచర్లు, జడ్జీల నివాస సముదాయాల మీద మొదటిగా దృష్టి సారించారు. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ముందుగా సమకూర్చే దిశగా ప్రణాళికలు వేశారు. 2025 జనవరి నుంచి అమరావతిలో భూముల ధరలు 3 పెరిగి బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. జనం కూడా ఇక్కడి భూములు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 30 నెలల్లో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ప్రకటనతో దేశ విదేశాల్లో స్థిరపడిన ఏపీ ప్రజల చూపు మొత్తం ఇప్పుడు అమరావతిపైనే ఉంది. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. 2014 నుంచి 19 మధ్య పురపాలిక మంత్రిగా పనిచేస్తున్న నారాయణకు ఇప్పుడు మరోసారి అదే శాఖ బాధ్యతలు అప్పగించేసరికి ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడానికి రెడీ అయ్యారు. 3 దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న నారాయణ తొలి విడత 48,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 3 దశలకు కలిపి 1,00,000 కోట్ల వరకు ఖర్చు అంచనా వేశామన్నారు. ఇక అమరావతి రాజధానిగా డెవలప్ అయితే హైదరాబాద్ మూగబోయే అవకాశం కనిపిస్తోంది. అలాగే పెట్టుబడులు కూడా అమరావతికి వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి హైదరాబాద్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోకపోయేసరికి హైదరాబాద్ డెవలప్ అయింది. పెట్టుబడులు కూడా అక్కడికే వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మౌత్ పబ్లిసిటీ తప్ప అక్కడ భూములకు అంత ధరలు కానీ అంత భూమి కానీ లేదని లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నమాట. ఈ మౌత్ పబ్లిసిటీ ఉన్నంత కాలం ఈ ధరలు ఇలా ఉంటాయి తప్ప లేదంటే ఆ ధరలు కూడా వచ్చే అవకాశం ఉండదు అని కూడా అంటున్నారు. అమరావతిలో భూముల ధరలు పెరగాలి అంటే అక్కడికి కంపెనీలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, సౌకర్యాలు మెరుగ్గా కనిపించాలి. అప్పుడు పూర్తి స్థాయి రాజధానిగా మారినట్టు, అప్పుడు భూముల ధరలు ఆకాశానికి అంటినట్టుగా భావించాలి. మరి అంతటి అమరావతిని ఇప్పుడు సింగపూర్ రేంజ్ లో తీసుకెళ్లే దిశగా చంద్రబాబు అండ్ టీం డే అండ్ నైట్ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ తో ఏపీ రాజధాని అమరావతి పోటీ పడబోతోంది. ఆల్రెడీ హైదరాబాద్ లో మెట్రో కావచ్చు, హైఫై షాపింగ్ మాల్స్ వంటివి రావడంతో ఆ నగరం అచ్చం న్యూయార్క్ ని తలపించేదిగా ఉందనే టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు మన ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుకునేలా చేయాలనే పంతంగా ఈ వయసులో కూడా నవ యువకుడ్ల అహర్నిశలు శ్రమిస్తూ సింగపూర్ రేంజ్ లో అమరావతిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. అలాగే విజయవాడ, గుంటూరుని కూడా అమరావతిలో భాగం చేస్తే కనుక ఇంకా విశాలమైన రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్ఆర్ఐలు కూడా హైదరాబాద్ తో సమానంగా అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఎలాగో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాజధానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతవరకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా చంద్రబాబు హయాంలో అమరావతి సింగపూర్ లా తీర్చిదిద్దడం ఖాయంగా కనిపిస్తోంది.